హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ శనగపప్పు అయితే వండాను. మనకి కూరల్లో రారాజు ఎవరు అంటే వంకాయ అంటారు కదా, అలా వంకాయ ఏమేసుకుని వండుకున్నా చాలా బాగుంటుంది. నేను వంకాయ పెద్దగా తిన్ను, కానీ వంకాయ శనగపప్పు వండితే మాత్రం తింటాను. అందుకని చెప్పి ఇవాళ నేనే వండుకుంటున్నా వంకాయ శనగపప్పు అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితేని. ఇవి నా పెళ్ళైన కొత్తలో అయితే నేను హైదరాబాద్లో ఉండేవాళ్ళం అనమాట. ఎక్కువ అప్పుడు ఏమి కర్రీస్ చేయాలో నాకు వంటలు అయ్యి రాకపోతే ఎక్కువ శనగపప్పు ఇగురు, వంకాయ శనగపప్పు ఇవే సింపుల్గా ఉండేవి. అప్పుడు అదే వండేదాన్ని ఎక్కువ. ఇంక ఈ లోపల అయితే వంకాయ శనగపప్పు వండిందే లేదు, ఇప్పుడైతే వండుతున్నాను. ప్రాసెస్ ఎలాగో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద అయితే దాచి పెట్టుకుని దాంట్లో మనకి సరిపడినంత ఆయిల్ వేసుకుని దాంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నాకు అలా తాలింపు వేయడం అలవాటు. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయ చాలామందికి నచ్చదు, చాలామంది ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమంది వంకాయ తింటారో తినరో కామెంట్ అయితే చేయండి. నాకైతే వంకాయ అంటే ఇష్టం ఉండదు. ఇలా శనగపప్పు వేసి వండితే మాత్రం ఖచ్చితంగా తింటాను, బాగుంటుంది టేస్ట్. ఇంకా గుత్తి వంకాయ అంటారు, గుత్తి వంకాయ కూడా నేను ఎప్పుడూ వండలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి. ఇంకా 5 నిమిషాల తర్వాత అయితే మన ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇంక మనకు వంకాయలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. దీంట్లో మసాలాలు అవి ఏం అవసరం లేదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంట, నేనైతే వేయలేదు. ఇంకా వంకాయలు వేసేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కనే మూత పెట్టేసుకుని అలా 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. పక్కనే చారు కూడా పెట్టాను, చారు కూడా తాలింపు అయితే వేసేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత చూసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి. బాగా మగ్గిపోయినాయి కదా, బాగా మగ్గిపోయాక వంకాయ అయితే త్వరగానే ఉడికిపోతుందండి, నూనెలో వేయగానే మగ్గిపోతుంది కదా. ఇంకా మనం దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయొచ్చు, నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు. నాకు పచ్చిమిర్చి వేసినా కానీ ఇష్టం ఉండదు ఎక్కువ పప్పులో తప్ప. నేను దేంట్లోని పచ్చిమిర్చి వాడను కూరల్లోని. ఇంకా నాన్ వెజ్ అంటారా, అత్తమ్మే వండుతారు కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంకా అమ్మమ్మ వేసుకుంటారు. అత్తమ్మ అమ్మమ్మ అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మా అత్తమ్మని అమ్మమ్మ అని పిలుస్తాను. నాకు అలాగే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ఇంక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలన్నమాట. పోపుల డబ్బా మూత మీద పెట్టాను, అది ప్లేట్ అయితే రావట్లేదని చెప్పి ఆ మూత దీని మీద పెట్టేశాను. ఇంకా అలా ఉడుకుతున్నప్పుడే మనం దాకా శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే మనము కుక్కర్లో అయితే శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టుకుని ఉంచుకున్నామంటే త్వరగా అయితే అయిపోతుంది. చూసారు కదా, మెత్తగా అవ్వాలి శనగపప్పు. శనగపప్పు వేసాక ఎక్కువ ఉడకనవసరం లేదు. శనగపప్పు వేసాక ఫాస్ట్గానే హైలోనే పెట్టుకుని వండుకోవాలి. శనగపప్పు వేసాక ఎక్కువ ఉడుకుతుంటే మొత్తము కూర అంతా ఎలా అయిపోతుందంటే జావలా అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా హైలోనే తిప్పుతూ ఒకసారి చూసుకుంటూ వండుకోవాలి. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పొడి అయితే మిక్సీ చేసుకుని ఉంచుకున్నాను, అదే వేసుకోవాలి. వేసేసుకుని అలా హైలోనే మూత పెట్టుకుని ఉంచుకున్నారంటే మనకి వేడివేడిగా వంకాయ శనగపప్పు కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకైనా లేకపోతే చపాతీ చేసుకుని చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్ అయితే చేయండి, వీలైతే నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నా వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, ఒక లైక్ అయితే చేయండి.